వాట్ ఈజ్ హోలీ? అండ్ ఇండియాలో హోలీని సెలబ్రేట్ చేసే ది బెస్ట్ ప్లేస్ ఏంటి? Have you been to Vrindavan? Vrindavan, Mathura. They celebrate the Holi the best. బృందావన్ హోలీ గురించి నేను చాలా విన్నాను, కానీ ఈసారి చూడడానికి వెళ్ళాను. March 2024 ఆ రోజు హోలీ. ఆగ్రాలో తాజ్మహల్ దగ్గర సన్ రైజ్ చూసి మథురా స్టార్ట్ అయింది. బృందావన్ వచ్చిన 10 minutesకే అక్కడ వైబ్రెంట్ అర్థమైంది. జస్ట్ ఇమాజిన్ రా, బృందావన్ రోడ్స్ లో జనాలందరూ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు, కానీ ఎవరికి తెలియదు, అందరూ స్ట్రేంజర్స్. బృందావన్లో హోలీ 10 days జరుగుతుంది. సో మేము వెళ్ళింది లాస్ట్ డే. సో మాకు పెద్దగా టైం లేదు. మేము ఫస్ట్ ప్రేమ్ మందిర్ విజిట్ చేసాం. బృందావన్, మథుర, బర్సానా, నందగావ్ ఊరు ఏదైనా కానీ అక్కడ వినిపించే పేరు మాత్రం ఒకటే. టెంపుల్ సరౌండింగ్స్ ఎటు చూసినా రాధాకృష్ణుల వైబ్స్. తర్వాత మేము బాంకే బిహారీజీ టెంపుల్ కూడా వెళ్ళాం. నెక్స్ట్ డే హోలీ కంప్లీట్ అయిపోయింది. ఇంకెక్కడ హోలీ సెలబ్రేట్ చేయరు, రిటర్న్ అయిపోదాం అన్న టైంలో ఒక ప్లేస్ కనిపించింది. బల్దేవ్ ఊర్లో గురంగా హోలీ చూడడానికి వచ్చాం. చాలా బాగా జరుగుతుంది. ఇన్స్టాలో చూసి వచ్చాను. వెళ్ళేసరికి టెంపుల్ లోపల ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అందరూ డ్యాన్సులు చేస్తూ కలర్స్ కొట్టుకుంటూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. Vishnu Suta Priya
రోజు నేను చాలా ఎక్సైట్మెంట్ ఉన్నాను, ఎందుకంటే అలాంటి హోలీని నేను ఎంతవరకు చూడలేదు. అంత బాగా జరుగుతుంది. అప్పటి వరకు అంతా బాగానే జరుగుతుంది. కరెక్ట్గా హోలీ స్టార్ట్ అయ్యే టైంకి మమ్మల్ని బయటికి పంపించారు. ఎందుకంటే ఆ హోలీ ఏదైతే ఉందో ఓన్లీ లోకల్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయాలంట. మిగతా జస్ట్ చూడటం వరకే. అసలు హురంగ హోలీ అంటే ఏంటి? ఈ హురంగ హోలీ ఏంటంటే అదొక ట్రెడిషన్. అప్పట్లో ఈ టెంపుల్ కట్టినప్పుడు హోలీ టైంలో ఒక గేమ్ ఆడేవారంట. ఆ గేమ్ ఏంటంటే లేడీస్ అందరూ మగవాళ్ళ షర్ట్లు చింపేసి అవే షర్ట్లతో తిరిగి వాళ్ళనే కొట్టేవారు. మగవాళ్ళేమో కలర్ వాటర్ని బకెట్స్తో మీద పోసేవారు. ఆ హోలీ కంప్లీట్ అయ్యేసరికి ఆ టెంపుల్ మొత్తం కలర్ వాటర్తో నిండిపోయేదంట. అలా అదొక ట్రెడిషన్లా అక్కడ ఉన్న లోకల్స్ అందరూ హోలీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇదంతా నాకు గూగుల్లో దొరికింది. మీకు ఆ హోలీ గురించి ఏమన్నా తెలిస్తే కమెంట్ చేయండి. చివరికి ఎలాగోలా కష్టపడి హోలీ స్టార్ట్ అయ్యే టైంకి టెంపుల్ లోపలికి వచ్చాను. అప్పటి వరకు అంతా బాగానే జరిగింది. ఒక 5 నిమిషాలు మొత్తం చేంజ్ అయిపోయింది. పైనుంచి కలర్స్ పడుతున్నాయి, వాటర్ పడుతుంది, ఇంకా పువ్వులు కూడా పడుతున్నాయి, ఇంకా ఫ్లవర్స్. లేడీస్ అందరూ వెళ్ళి మగాళ్ళు సడన్ దింపేస్తారు. మళ్ళీ చింపేసిన విషయంతో వాళ్ళనే తిరిగి కొడుతున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థమే కావట్లేదు. मधुबन में जो कन्हैया किसी गोपी से मिले, कभी मुस्काए कभी छेड़े कभी बात करे, राधा कैसे न जले, राधा कैसे न जले, आग तन मन में लगे, राधा कैसे न जले, राधा कैसे न जले। ఈ హోలీ వెళ్ళే కొద్దీ ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా మారుతుంది. సడన్ గా అందరూ డాన్స్ చేయడం మొదలు పెట్టారు. मधुबन में भले कान्हा किसी को पी से मिले, मन में तो राधा के ही प्रेम के हैं फूल खिले, किस लिए राधा जले, किस लिए राधा जले, बिना सोचे समझे, किस लिए राधा जले, किस लिए राधा जले। ఫైనల్గా ఈసారి ఒక్క కలర్ ప్యాకెట్ కూడా కొనకుండా హోలీ చేసుకొని వచ్చాం. ओ गोपियां तारे हैं, चांद है राधा, फिर क्यों है उसको विश्वास आधा। कान्हा जी का जो सदा इधर उधर ध्यान रहे, राधा बेचारी को फिर अपने पे क्या मान रहे। गोपियां आनी जानी है, राधा तो मन की रानी है, गोपियां आनी जानी है, राधा तो मन की रानी है, सांझ सखारे जमुना किनारे, राधा राधा ही कान्हा ఆ पुकारे। హోలీ కంప్లీట్ అయ్యేసరికి టెంపుల్ మొత్తం కలర్ వాటర్తో నిండిపోయేదంట. बाहों के हार जो डाले कोई कान्हा के गले, राधा कैसे न जले, राधा कैसे न जले, మేము ఉన్నది అక్కడ ఓన్లీ 1.5 డే మాత్రమే, కానీ ది బెస్ట్ హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం. राधा कैसे। ఇక్కడ 1 వీక్ హోలీ టైం ఉంటే ఇంకెలా ఉండేది.